మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకుని దేశాన్ని అల్లకల్లోలం చేసి 3 సార్లు అధికారంలోకి వచ్చారని కేంద్ర ప్రభుత్వంపై పొంగులేటి మండిపడ్డారు. స్వాతంత్ర్య పోరాటం చేసిన మహానుభావుల జ్ఞాపకాలను, అంబేద్కర్ రాజ్యాంగాన్ని విమర్శిస్తూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన పార్టీకి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ చేపట్టినట్లు పొంగులేటి చెప్పారు. కేంద్రంలో అధికారం ఉంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని రాష్ట్రాలను చిన్నాభిన్నం చేస్తూ పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే బాధ్యత మనందరి మీద ఉందని పొంగులేటి అన్నారు. ఒక మతం పేరుని అడ్డం పెట్టుకొని ఒక మతాన్ని పూర్తిగా వారి సొంతమని అనుకొని దేశాన్ని అల్లకొల్లలో చేసి 2 పర్యాయాలు ఈ దేశాన్ని పరిపాలించి మొన్ననే 3వ పర్యాయం కూడా అధికారంలోకి రావడం జరిగింది. స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహానుభావుల జ్ఞాపకాలని కానీ ఆనాడు ఈ భారతదేశ ప్రజలందరూ డబ్బొక్కటే కాదు, ఉన్నవాడికి లేనివాడికి చట్టం అనేది సమానమే అనే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రచించారో రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, ఆ రాజ్యాంగాన్ని కూడా విమర్శిస్తూ, ఆ రాజ్యాంగాన్ని కూడా తప్పులు పడుతూ, ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఈ దేశ ప్రజలను మభ్యపెడుతూ 3వసారి కూడా అధికారంలోకి రావడం జరిగింది. ఈనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ సమీకరణలు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏ స్వతంత్రం కోసమైతే పోరాటం చేసిన మహానుభావుల్ని విస్మరించిన ఈనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి గుణపాఠం చెప్పడంతో పాటు దేశ ప్రజలు ఏదైతే ఈ స్వతంత్రం కోసం పోరాటం చేసిన వారితో పాటుగా మనం పవిత్రంగా మనం ఏ మతంలో ఉన్నా ఆ గ్రంథంలో చూసుకునే మన భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా దేశవ్యాప్తంగా ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి, అది ఒక తెలంగాణ రాష్ట్రము, ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాను, ఒక తిరుమలాయపాలెం మండలంలోనే కాదు, విజయనగరం జిల్లా బొబ్బిలి